హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా, సింపుల్గా మనం ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సో దీనికోసం అయితే ముందుగా నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. 1/2 కిలో పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, ఓల్ గరం మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, ఒక నిమ్మకాయ. నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఫస్ట్ మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేడి చేసుకోవాలి. ఆ వాటర్ మసులుతున్నప్పుడు ప్రాన్స్ వేసేసుకోవాలి. ప్రాన్స్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఇంకా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే దాంట్లో నుంచి నీసు వాసన పోయి ప్రాన్స్ అనేవి కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని బిర్యానీ కోసం ఒక బిర్యానీ హండీ అనేది పెట్టుకోవాలి. దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను, కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత కొద్దిగంత కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ, ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, కొద్దిగంత పసుపు అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ప్రాన్స్ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి వాటర్ ఏం రాదు. ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రైస్ ఉడకడం కోసం వాటర్ పెట్టుకొని దాంట్లో ఓల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగంత అల్లం ఎల్లిగడ్డ వేసుకొని వాటర్ అనేది బాగా మసలబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేస్తే అన్నం అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్రాన్స్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, దాంట్లో కొద్దిగంత ఉప్పు, కారం వేసుకొని అట్లనే ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో పెరుగు వేసుకొని పెరుగులో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మసులుతున్నాయి కదా వేరొక గిన్నెలో. ఇప్పుడు మనం బాగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దాంట్లోకి వేసి ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రాన్స్ అనేది బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంటని చిన్న ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది ఉడికిపోయింది, 80% ఉడకాలి. ఇప్పుడు కొద్దిగా రైస్ అనేది ఈ ప్రాన్స్ పైన వేసుకుంటూ ఉండాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఉడుకుతున్నప్పుడే. ఇప్పుడు అన్నం అంతా బిర్యానీ రైస్ అంతా వేసుకొని దానిపైన కొద్దిగంత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, పైనుంచి నెయ్యి అనేది వేసుకొని కొద్దిగంత ఫుడ్ కలర్. ఇప్పుడు మూత పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాన్స్ ఉడికిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది కదా. ఎగ్జాక్ట్గా మీకు 15 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇంకా అంతే అండి, మనం సర్వ్ చేసుకోవడమే. చాలా పొడి పొడిలాడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్స్ బిర్యానీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.